భార్గవుని భావతరంగిణి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వైశాఖ శుద్ధ సప్తమి గురువారం కాబట్టి ఒక మంచి గురు శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. మిత్రులు శ్రేయోభిలాషులు కొంతమంది నన్ను అడగడం జరిగింది. పిల్లలందరూ ఇప్పుడు కరోనా వల్ల కానీ ఎండాకాలం రావడం వల్ల కానీ అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న తెలుగు పద్యాలు శ్లోకాలు ఇలాంటివి ఏమన్నా చెప్పండి అని చెప్పి నన్ను అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు నేను ఒక 2 చిన్న శ్లోకాలు వాటి అర్థాలు భావాలతో సహా చెప్దాము. పిల్లలకి నేర్చుకోవడానికి తేలిగ్గా ఉంటుంది, అనువుగా ఉంటుంది అని ఈరోజు నేను అనుకున్నాను. కాబట్టి మనకి ఈరోజు గురువారం విశిష్టత ఏంటంటే గురువుకు సంబంధించింది. కాబట్టి మనందరికీ కృష్ణుడు జగద్గురు. అంటే మనం జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది ప్రతిదీ ఎంతో చక్కగా భగవద్గీత ద్వారా మనందరికీ తెలియజేసిన ఒక మహాగురువు శ్రీకృష్ణుడు వారు. ఆయన జగత్ మొత్తానికి గురువు మన హిందూ సాంప్రదాయం ప్రకారం. అయితే ఆ కృష్ణుడి గురించిన ఒక చిన్న శ్లోకం, ముందు శ్లోకం చెప్తాను, తర్వాత ప్రతి పదానికి కూడా అర్థాన్ని వివరించడం జరుగుతుంది. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే ముక్తావళీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. ఇది కృష్ణుడికి సంబంధించిన శ్లోకం. అంటే కృష్ణుడు చక్కగా ఎలా ఉంటాడు, మనకి ఆ కృష్ణ పరమాత్మని శ్లోకం చదివితే ఆ కృష్ణ పరమాత్మ నిలువెత్తు విగ్రహంలాగా మన ముందు చక్కగా నిలబడినట్టుగా మనకి కనిపిస్తుంది. సో ఇది చాలా మంచి ఇది అన్నమాట. ఈ శ్లోకానికి ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, అది శ్లోకం కానీ పద్యం కానీ అష్టోత్తర శతనామావళి ఏదైనా సరే మంత్రాలు కానీ అందులో ఉన్న పదాలకి అర్థాలు తెలుసుకొని కనుక మనం చదవగలిగితే, నేర్చుకోగలిగితే అది ఆ ఉపయోగం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఏమీ తెలియకుండా ఏదో ఒక ఫ్లో ప్రకారం లలితా సహస్రనామం అంటే ఇదే స్పీడ్లో ఇదే ట్యూన్లో చదవాలి, అట్లాగే లక్ష్మీ అష్టోత్తరం అంటే ఇలాగే చదవాలి, శివస్తోత్రం అంటే ఇలాగే చదవాలి, సహస్రనామం అంటే ఇలాగే చదవాలి, అట్లా ఏదో ఒక ట్యూన్ ప్రకారం వెళ్ళిపోకుండా అందులో ఉన్న పదాలకి అర్థం ఏమిటి, అందులో ఉన్న గొప్పతనం ఏంటి, అందులో ఉన్న దేవుడు దేవత యొక్క గుణగణాలు ఏమిటి అనేది మనం అర్థం చేసుకోగలిగితే మనం జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమున్నారు, ఏంటి. ఇప్పుడు మనం దేవతల్ని కొలుస్తున్నాము, పూజిస్తున్నాం అని అంటే ఏమిటంటే వాళ్ళు మనకంటే గొప్పవాళ్ళు కాబట్టి పూజిస్తున్నాం మనం, అంతే కదా. గొప్పతనం ఏమిటనేది మనకు తెలియాలి కదా. ఏదో ఒక ట్యూన్లో ఒక పాట రాగం ఒక దీని ప్రకారం వెళ్ళిపోతే మనం ఇచ్చే ఇప్పుడు అర్థం లేని చదువు వ్యర్థం అంటారు. అంటే మనం అర్థం కాని చదువు కూడా వ్యర్థమే. కాబట్టి ఏంటంటే మనం చేసే పనికి అందులో ఇప్పుడు మనం చాలా వరకు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే, ఏమాత్రం కొంచెం మామూలుగా అంటే ఇప్పుడు వాడని పదాలు ఉన్న తెలుగు ఉన్న పద్యాలు శ్లోకాలు ఏవైనా ఉన్న మాటలు ఉన్నా సరే దాన్ని సంస్కృతం కింద లెక్క కట్టేస్తున్నారు అనమాట. అంటే సంస్కృతం కింద లెక్క కట్టేసేసి అదేదో కష్టమైంది, మాకు రాదు, మాకు అర్థం కాదు అనేది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇలా తయారైందనమాట. మాకు అర్థం కాదని చెప్పేసి వాళ్ళకున్న లిస్ట్లో నుంచి మైండ్లోంచి తీసేస్తున్నారు అనమాట దాన్ని.
సో అలా కాకుండా అసలు దాని అర్థం ఏంటి? చాలా శ్లోకాలు మనకి పద్యాలు ఇట్లా దేవుడి కీర్తనలు కానీ ఇవి కానివ్వండి, మనం నిజంగా అర్థం చేసుకుంటే చాలా పదాలు మనం పూర్వకాలంలో అన్ని వాడినవే. కాకపోతే ఏంటంటే మనం తెలుగు భ్రష్టు పట్టిపోవడంతో, తెలుగు భాష రోజు రోజుకి కృషించిపోవడంతో, వాడకం తగ్గిపోవడంతో, ఇంగ్లీష్ మీద పరభాషాభిమానం ఎక్కువ అవడంతో జనాలందరికీ ఏమిటంటే ఇదేదో మనకు అర్థం కాంది, ఇది ఈ కాలంలో వాడితే ఏదో పెద్ద నేరం ఘోరం కింద జనాలందరూ దాన్ని అనుకుంటున్నారనమాట. సో అది చాలా తప్పండి. మనం ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను పద్యాలు శ్లోకాలు వాటికి వివరించడానికి ప్రయత్నిస్తాను నా ఛానల్ వీక్షకులందరికీ. ఎందుకంటే నాకు తెలుగు మీద ఉన్న భాషాభిమానంతో ఇంగ్లీష్లో నేను ప్రతిరోజు కనీసం ఒక 5-6 పదాలు కొత్తవి నేర్చుకుంటూ ఉంటానండి నా కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్లో భాగంగా. అదేవిధంగా నేను తెలుగు కూడా నేను రోజు ఏదో ఒకటి కొత్త పదం మనకి ఏదైనా తెలియని దొరికిందంటే వెంబడే వెళ్ళి ఏ శబ్దరత్నాకరం లాంటిదో ఏదో పుస్తకం తీసుకొని అసలు ఇందులో ఏంటి, దీని అర్థం ఏంటి, భావం ఏంటి, నానార్థాలు ఏంటి, పర్యాయ పదాలు ఏంటి, ఇలాంటివన్నీ చూస్తుంటానండి. ఎవరికైనా అంతే, ఒక భాష అనేది డెవలప్ కావాలంటే వొకాబులరీ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏ పదాలు ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ప్రతిదానికి ఏంటంటే నానార్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి, ఏ సందర్భంలో ఏ పదాలు వాడాలి, ఇలాంటివన్నీ మనకి తెలియాలి అని అంటే ఆ వొకాబులరీ అనేది ఉండాలి. వొకాబులరీ అనేది ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే డిక్షనరీలు చదవాలి, నిఘంటువులు చదవాలి. తెలుగులో అయితే తెలుగు నిఘంటువులు, శబ్దరత్నాకరం ఇలాంటివి చదవాలి. అలా ఇంగ్లీష్లో అయితే మనకి ఆక్స్ఫర్డ్, మెరియం వెబ్స్టర్ చాలా ఉన్నాయి అనుకోండి, గూగుల్లో కూడా దొరికేస్తుంది, ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు. కాకపోతే తెలుగు అనేటప్పటికి ఏంటంటే మన తెలుగు నిఘంటువులు చదవాలి, మన దగ్గర పుస్తకాలు పెట్టుకోవాలి, చదివితే మనకి భాషా జ్ఞానం అనేది వస్తుంది. అంతేగాని ఇది మనకు తెలియదు, మన ఇంట్లో వాడట్లేదు, ఈ భాష మన ఇంట్లో ఉపయోగించట్లేదు అని చెప్పేసి మనం వాడటం మానేసాం అనుకోండి, మన తర్వాత తరాలకి ఏమీ ఉండదు. కాబట్టి అందుకని చెప్పి నేను ప్రతి పదానికి అర్థాలు, చిన్న చిన్న పద్యాలు, శ్లోకాలు, పిల్లలు అందరూ ఎండాకాలం వచ్చింది, కరోనా వల్ల అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి కొత్త పద్యాలు తెలుసుకుంటే, దేవుళ్ళ గురించి చిన్న చిన్న శ్లోకాల ద్వారా తెలుసుకుంటే వాళ్ళకే ఉపయుక్తంగా ఉంటుంది. అసలు హిందూ ధర్మం ఏంటి, దేవుళ్ళు ఎలా ఉంటారు ఏమిటి అనేది వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. కాబట్టి మనం ఈ శ్లోకానికి వెళ్దాం. దీని అయితే కస్తూరి తిలకం లలాట ఫలకే అంటే చక్కగా కస్తూరి కలిపిన తిలకం. కస్తూరి అంటే గోరోచనం అండి, అది కొంచెం గంధం కలర్లో ఉంటుంది, గంధం పసుపు కలర్లో ఉంటుంది, ఎర్రగా కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిపిన ఒక మిశ్రమ రంగు ఉంటుంది దీనికి. అది కలిపిన తిలకం అన్నమాట. చక్కటి సువాసన వస్తుంది గోరోచనం అంటే. అది పూజాధికారులు వీటిలో కూడా వాడుతుంటారు గోరోచనం అని, ఇడ్రి గోరోచనం అంటారు. అది కలిపిన తిలకం అన్నమాట. తిలకం పెట్టుకొని ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చక్కగా మంచి సువాసనలు వెదజల్లే కస్తూరి తిలకం లలాట ఫలకే. లలాటం అంటే నుదురు, లలాట ఫలకం. ఈ ఫలకం నుదుటి మీద చక్కటి కస్తూరి తిలకాన్ని పెట్టుకొని ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ పద్యం ద్వారా మనం అందరం ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఎదురుగా నిలబడ్డట్టు అందరం ఊహించుకుని చక్కగా ధ్యానిద్దాం. కస్తూరి తిలకం లలాట ఫలకే. చక్కగా నుదుటి మీద కస్తూరి కలిపిన తిలకాన్ని ధరించి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. వక్షస్థలే కౌస్తుభం. వక్షస్థలం అంటే గుండెల మీద కౌస్తుభమణిని ధరించి ఉన్నాడు. మనం ఇప్పుడు వాళ్ళకైతే చెప్పాలంటే మనం ఎస్విబిసి టీటీడీ ఛానల్లో కనుక చూస్తే చక్కగా వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలం మీద, గుండెల మీద మధ్యలో ఇక్కడ ఆకుపచ్చ కలర్లో కానీ లేకపోతే గులాబీ రంగు కలర్లో కానీ చక్కగా ఒక గుండ్రంగా ఒక పెద్ద ఇది ఉంటుందన్నమాట. దాన్నే కౌస్తుభం అని చెప్పని అంటారు. వక్షస్థలం మీద ఉన్న చక్కగా కౌస్తుభంతో ఆభరణాలతో ధరించి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నాసాగ్రే నవమౌక్తికం. నాసాగ్రము అంటే ఈ ముక్కు కొన చివర నవమౌక్తికం అంటే ఇప్పుడంటే మనం కేవలం ఆడవాళ్లే పెట్టుకుంటున్నారు కానీ ముక్కు పుడకలు ఆ కాలంలో త్రేతాయుగంలో త్రేతాయుగంలో రాముడు, ద్వాపరయుగంలో కృష్ణుడు, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు. కలో వెంకట నాయకం అన్నట్టు కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకి. సో వీళ్ళు ముగ్గురు నారాయణ స్వరూపాలు మనకి హిందూ ధర్మంలో. అయితే నాసాగ్రే నవమౌక్తికం. చక్కగా ముత్యం పొదిగి ఉన్న ముక్కు పొడకను ధరించి ఉన్నాడు అనమాట.
ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఆయన నిశ్వాసాలకి చక్కగా ముత్యం అనేది చక్కగా అటు ఇటు కదులుతూ ఉంటుందిట. అది వివరిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ వారిని వివరించినప్పుడు వ్యాఖ్యాతలు మనకి అట్లా చక్కగా వివరిస్తారనమాట. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి ఆ ముత్యం అనేది కదులుతూ చక్కగా చూడడానికి ఎంతో కనుల విందుగా ఉందని చెప్పేసి వివరిస్తూ ఉంటారు వ్యాఖ్యాతలు. అట్లాగే నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం, చేతిలో కృష్ణుడు వారి చేతిలో ఏముంటుంది, శ్రీకృష్ణుడు వారి చేతిలో వేణు ఉంటుంది, మన ఊదే వేణు ఉంటుంది. కరతలే వేణు, కరతలం అంటే చేతులు, అరచేతిలో అనేది ఏంటంటే వేణు ఉంటుంది, వాయించే వేణు ఉంటుంది, వేణువు ఊదేది. అయితే తర్వాత కరే కంకణం, చేతికేమో కంకణాలు ధరించి ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వారు, బంగారు కంకణాలు ధరించి ఉన్నారు. కరే కంకణం. సర్వాంగే హరిచందనం చ కలయం, అంటే మా చేతుల మీద ఇక్కడ గొంతు మీద ముఖం మీద అంతా హరిచందనం, చక్కగా పసుపు కలర్లో ఉండే, పసుపు రంగులో ఉండే గంధాన్ని పూసుకొని ఉన్నాడు. సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళి, కంఠంలో ముక్తావళి అంటే ముత్యాల హారం, కంఠంలో ముత్యాల హారాన్ని ధరించి ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో, గోపస్త్రీ అంటే గోపికలు అన్నమాట, గోపస్త్రీలు గోపికలు పరివేష్టితో అంటే చుట్టబడి ఉన్నాడు. అంటే శ్రీకృష్ణుని చుట్టూతా మనకు అందరికీ తెలుసు గోపికలు ఉంటారు చుట్టూతా, ఆయన గోపికలు లేనిదే శ్రీకృష్ణ పరమాత్ముల వారు లేరు. సో కాబట్టి గోపస్త్రీ పరివేష్టితో, గోపస్త్రీల చేత చుట్టబడినవాడు అయి ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్ముని విజయతే గోపాల చూడామణి, చూడామణి అంటే ఇక్కడ శ్రేష్ఠ వాచకంలో చెప్పారు, అంటే గోపాల చూడామణి అంటే గోవులని పాలించే వంశంలో పుట్టిన వాళ్ళలో చూడామణి అంటే గొప్ప, శ్రేష్ఠుడు, ఉత్తముడు అనే అర్థంలో ఇక్కడ మనకి చెప్పారన్నమాట. విజయతే గోపాల చూడామణి అంటే నీకు విజయం కలుగుగాక, అంటే భగవంతుని విజయం అంటే ఏమిటంటే అది మనకే విజయం. ఆయన విజయాన్ని సాధిస్తే మనం విజయం సాధించినట్టే, మనం సాధించడానికి ఆయన మనకి చేయూతనిస్తాడు. కాబట్టి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, విజయతే గోపాల చూడామణి. అదన్నమాట. అంటే చక్కగా తిలకం ధరించి ఉన్నాడు, లలాటం మీద వక్షస్థలం మీద కౌస్తుభమణిని ధరించి ఉన్నాడు. నాసాగ్రే నవమౌక్తికం, ముక్కు చివర చక్కగా ముత్యపు ముక్కు పుడకని ధరించి ఉన్నాడు. కరతలే వేణు, చేతిలో వేణువుని ధరించి ఉన్నాడు. కరే కంకణం, చేతికి కంకణాన్ని, బంగారం కంకణాన్ని ధరించి ఉన్నాడు. సర్వాంగే హరిచందనం, మొత్తం శరీరం అంతా కూడా హరిచందనాన్ని అలముకొని పులుముకొని ఉన్నాడు, సుగంధాన్ని వెదలే హరిచందనాన్ని. కంఠేశ ముక్తావళి, కంఠమునందు ముత్యాల హారమును ధరించి ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. అలాగే గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి, గోపస్త్రీలతే చుట్టబడి ఉన్నాడు, చుట్టూతా ఉన్నారు గోపస్త్రీలందరూ, మధ్యలో ఉన్నాడు వేణువు వాయిస్తూ, చేతిలో కంకణాన్ని ధరించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఇది ఒక గొప్ప మనకి ఇదండి, పిల్లలకి కోసం ఈ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి మొత్తం చెప్తున్నాను. కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠేశ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. కృష్ణం వందే జగద్గురు. సో ఇది మొదటి శ్లోకం అండి, ఈరోజు నేను చెప్పదలుచుకున్న మొదటి శ్లోకం. రెండవది వచ్చేసి చాలా మనకి చిన్నగా ఉండేది, పిల్లలందరికీ తేలిగ్గా చెప్పడానికి ఉండేది, మనందరికీ తెలిసినది.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇదండి పద్యం. వసుదేవసుతం దేవం మనందరికి తెలుసు, కృష్ణుడు వసుదేవుని కుమారుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. చాణూరుడు అనేవాడు కంసుడికి కృష్ణుడికి వైరం ఉంది, మీకు తెలుసు కదా, అందరికి తెలుసు. పురాణాల్లో మనం లోపలికి వెళ్తే కంసుడికిను మనకి కృష్ణుడికి పడదు. కంసుడు కృష్ణుడిని చంపాలని చెప్పి చూస్తాడు. కాబట్టి అదొక వైరం అనేది ఉంది కంసుడికి కృష్ణుడికి మధ్య. అయితే చాణూరుడు అనేవాడు ఏంటంటే కంసుడికి బయట అంతఃపురం బయట ఉండే భటుడు అనమాట. ఈ చాణూరుడు అనే అతను మంచి మల్ల విద్యలో మంచి ప్రావీణ్యుడు, మహాసూరుడు. అట్లా అంటే ఇప్పుడు ఆయన ఎట్లా అంటే కంసుడికి ఆయన, మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక బాడీ గార్డ్ లాగా అనమాట. ఈ బాడీ గార్డ్ లాగా ఎట్లా ఈ కాలంలో ఎట్లాగా బాడీ గార్డ్ ని పెట్టుకున్నారో ఆ కాలం భటులు ఉండేవాళ్ళు మహారాజులకి. అయితే ఈ చాణూరుడు అనేవాడిని ముష్టి యుద్ధంలో గెలిచి తర్వాత కంసుడిని చేరి కంసవధ చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో అదే ఇక్కడ చెప్పారు మనకి. కంస చాణూర మర్దనం అంటే ముష్టి యుద్ధంలో బాగా యుద్ధం చేసి తన చేతి యొక్క మంచి ఘాతాలతో ముష్టి యుద్ధంతో చంపేశాడు ఆ భటుడు అనే చాణూరుడు అనే భటుణ్ణి. కాబట్టి కంస చాణూర మర్దనం. దేవకి పరమానందం. దేవకి మనకి కృష్ణ పరమాత్ముడు దేవకి వసుదేవుల కుమారుడు. కాబట్టి దేవకి పరమానందం అంటే బిడ్డను చూసుకుంటే ఏ తల్లికి ఆనందం ఉండదు చెప్పండి. కాబట్టి దేవకికి ఆనందాన్ని కలుగజేసేవాడు. దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అటువంటి కృష్ణుడికి నమస్కరిస్తున్నాను, అటువంటి జగద్గురు అయిన కృష్ణుడికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావము, తాత్పర్యం అన్నమాట. అంటే శ్లోకం ఒకసారి చెప్తాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఇదండి ఈ రెండు పద్యాలు నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను తాత్పర్య సహితంగా. కాబట్టి పిల్లలకి ఈజీగా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఈ వేసవికాల సెలవుల్లో మనకి సునాయాసంగా ఉంటుంది నేర్చుకోవడానికి అనేది. అందుకని నేను ఈ రెండు శ్లోకాలని ఈ రోజు అంశంగా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చిన్న ఇదండి, ఇంకొక అంశం నేను చెప్పదలుచుకున్నాను. మనకేంటంటే మన హిందూ ధర్మంలో ఎవరు అన్నారట, 3,000,000 దేవతలు ఉన్నారు మీ హిందూ దీంట్లో, మీకు ఎవరెవరిని దేనికి ఇచ్చేయాలో తెలియదు, అసలు ఎంతమంది నన్ను పూజిస్తారు మీరు. ఒక మనిషి అనేది ఇప్పుడు క్రైస్తవం తీసుకుంటే అక్కడ యేసు ఉన్నాడు, జీసస్ ఉన్నాడు. ముస్లింలు తీసుకుంటే అల్లా ఉన్నాడు. మీ దాంట్లో 3,000,000 దేవతలు ఉన్నారు, మీరు ఎవరిని ఇచ్చేస్తారు అని చెప్పి ఎవరు అడిగారు. అడిగితే అంటే అవునండి మాకు దేవతలు ఉన్నారు, ప్రతి పనికి మాకు దేవత ఉన్నాడు, మాకు ఏ పనికి అందరికీ ఒకళ్ళనే పూజించే ఒకళ్ళనే దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు. అందుకే హిందూ ధర్మంలో 3,00,00,000 మంది దేవతలు ఉన్నారు. విఘ్నాలకేమో విఘ్నరాజు ఉన్నాడు, మనకి సిరి సంపదలు కావాలంటే లక్ష్మీదేవి ఉంది, అట్లాగే విష్ణుమూర్తి ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ప్రస్తుతం పరిస్థితిని నడిపించడానికి, నిధనం చేయడానికి మనకి శివుడు ఉన్నాడు, మహాశివుడు ఉన్నాడు. అట్లాగే అన్నిటికీ అసలు మెయిన్ సృష్టి కార్యం చేసేవాడు బ్రహ్మదేవుడు ఉన్నాడు. ప్రతిదానికి మాకు ఒక దేవుడు ఉన్నాడండి, అధిదేవత ప్రత్యేక దేవతలు ఉన్నారు ప్రతి పనికి ప్రతి విషయానికి కూడాను. సో అదండి మా గొప్పతనం. అందుకని మేము ఎప్పుడు ఎవరు కావాలని చెప్పనుకుంటే వాళ్ళని పూజిస్తూ ఉంటాము, పోల్చుకుంటాము. ఏ పని మాకు కావాలనుకుంటే దాన్ని చేస్తూ ఉంటాము. విఘ్నాలు రావద్దనుకుంటే విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాము. ఇట్లా ప్రతి పనికి మాకు ఉన్నారు కాబట్టి మేము ఎవరిని ఒక దేవుణ్ణి అని చెప్పి అన్ని పనులకి ఇబ్బంది పెట్టము. కాబట్టి మాకు మా ఎవరికి వాడు ఉన్నారు కాబట్టి ప్రతిదానికి మనకి వారానికి ఒక దేవుడు ఉన్నాడు. సోమవారానికి ఒక దేవుడు, మంగళవారానికి ఒక దేవుడు, బుధవారానికి ఒక దేవుడు. అట్లాగా ఏ రోజుకి ఆ రోజు ఎవరు వాళ్ళు కావాలంటే వాళ్ళని మేము పూజించుకుంటాము. మాకు అందరు దేవతలు ఉన్నారు, అంతమంది దేవతలు 3,00,00,000 మంది దేవతలు మమ్మల్ని కాపాడుతూ
ఎప్పుడు కాపాడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తాడనమాట. సో అది మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం అనమాట. అందుకే మనకి వ్యాఖ్యానంలో కూడా మనకి పెద్దలు చెప్తూ ఉంటారనమాట, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అంటే ఇప్పుడు మనకి ఆరోగ్యం కావాలనుకోండి, ఆరోగ్యం కావాలంటే ఆ సూర్యనారాయణుడు, ప్రత్యక్ష దేవుడు మనకి నారాయణుడు, ఆ సూర్య భగవానుడు అనమాట. కాబట్టి మనకి విటమిన్ డి, కాల్షియం ప్రాబ్లమ్, విటమిన్ డి ప్రాబ్లం ఇవి ఏవైతే చెప్తున్నారో ఇవన్నీ అందించేది ఎవరు? మనకి సూర్య భగవానుడు. విటమిన్ డి లేకపోయినా ఇబ్బంది, ఒంట్లో కాల్షియం లేకపోయినా ఇబ్బంది, ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది, విటమిన్ B12 లేకపోతే ఇబ్బంది. కాబట్టి వీటన్నిటికీ ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. మనం ఆరోగ్యం అనేది కావాలంటే మనం భాస్కరుడిని పూజించాలి. ఆదివారం అనే కాదు, ప్రతిరోజు భాస్కరుడిని పూజించాలి, చూడాలి. పూజించాలి అంటే చూసి దండం పెట్టుకుంటే చాలు. వేరే వాళ్ళు అందరికీ శ్లోకాలు మంత్రాలు రావక్కర్లేదు, అందరూ అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు సూర్య భగవానుడికి. ఒకసారి ఆ సూర్యుడిని ఉదయం పూట దర్శించి అందరూ ఒకసారి దండం పెట్టుకొని, అయ్యా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు అని చెప్పారంటే మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆ భాస్కరుడు, ఆదిత్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. అలాగే శ్రియమిచ్చేత్ హుతాశనాత్. అంటే శ్రియము అంటే సంపద. సంపద మనకి ఎవరు ఇస్తారయ్యా అంటే అగ్నిదేవుడు. హుతాశనుడు అంటే అగ్నిదేవుడు ఇస్తాడు మనకి. అంటే ఇప్పుడు మనకి ఈ యాగాలు, హోమాలు ఇవన్నీ చేసేది ఎందుకు మనం ఇది చేస్తున్నాం అని అంటే, ఇవన్నీ మనం దానికి ఈ సమిధల రూపంలో మనకు ఉన్నది ఇవ్వడం ద్వారా అగ్నిదేవుడు కరుణించి మనకి ఏంటంటే ఈ సిరి సంపదలు అనేది ఇస్తాడనమాట. అంటే లక్ష్మీదేవి ఉంది, అగ్నిదేవుడు కూడా ఏంటంటే మనం చక్కగా పూజించి మంచి యజ్ఞ యాగాదులు అవన్నీ చేస్తే, హోమాలు ఇవన్నీ చేస్తే ఏంటంటే ఆయన కరుణించి మనకి మంచి సిరి సంపదలు ఇస్తాడనమాట. అంటే శ్రియమిచ్చేత్ హుతాశనాత్ అని చెప్తారనమాట. అట్లాగే జ్ఞానమిచ్చేత్ మహేశ్వర. అంటే మనకి మహేశ్వరుడు అంటే ఓన్లీ మనకి లయకారకుడు కాదండి, మనకి జ్ఞానం కూడా ఇస్తాడనమాట. శివుడు మనకి జ్ఞానం ప్రదాత, దక్షిణామూర్తి స్వరూపం అదే అనమాట. జ్ఞానాన్ని ప్రసాదించే స్వరూపం ఏమిటయ్యా అంటే శివుడికి దక్షిణామూర్తి. నేను మొదటి చెప్పిన శ్లోకం కూడా అదే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అంటే జ్ఞాన స్వరూపంగా ఉండే శివుడు ఎవరయ్యా మనకి అంటే దక్షిణామూర్తి అనమాట. దక్షిణామూర్తి స్వరూపంలో మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఎటువంటి జ్ఞానము అని అంటే అసలు మనం అంటే ఏమిటి అనేది మనకు తెలియజేసే జ్ఞానాన్ని ఆ ఒక్క శివుడే ఇవ్వగలుగుతాడు అనమాట. అంటే ఏమిటంటే సెల్ఫ్ డిస్కవరీ అంటారనమాట ఇంగ్లీష్ లో. అసలు నువ్వంటే ఏమిటి, నువ్వెవరు అనేటువంటి ఈ తత్వజ్ఞానం ఏదైతే ఉన్నదో మన లోపలి ఇంటర్నల్ ఆంతరంగిక ఏదైతే ఉందో అది శివుడు ఇస్తాడనమాట. జ్ఞానమిచ్చేది మహేశ్వర. అలాగే మోక్షమిచ్చే జనార్దనాథ్. జనార్దనుడు అంటే విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి మోక్షం కలిగిస్తాడనమాట. మోక్షం కలిగిస్తాడంటే మనకి స్థితికారకుడు. సృష్టి స్థితి లయకారకులు ఎవరు అయ్యా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ సృష్టి చేస్తాడు, ఇప్పుడు ఉన్నదాన్ని అలా నడిపించి చివరి టైం వచ్చే వరకు కాపాడేది మనల్ని స్థితికారకుడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. తర్వాత లయకారకుడు మనల్ని నిధనం చేసేది ఎవరయ్యా అంటే శివుడు అనమాట. చివరికి అదొక దృష్టికోణం. ఇంకొక దృష్టికోణం ఏమిటయ్యా అంటే మనకి చేసే పనిలో, రోజు చేసే కర్మలలోనే మనకి మంచి కర్మలు చేసేటట్టుగా మనల్ని అందరినీ ప్రేరేపించి మనల్ని మోక్ష మార్గంలోకి నడిపించేది ఆ స్థితిని చూసే స్థితికారకుడే. కాబట్టి మోక్షమిచ్చే జనార్దనాథ్ అన్నారనమాట. అంటే మోక్షం ఎవరిస్తారయ్యా అంటే ఆ విష్ణుమూర్తి మనకి మోక్షాన్ని ఇస్తాడనమాట. కాబట్టి 4 అంశాలు: ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానమిచ్చేత్ మహేశ్వర, మోక్షమిచ్చేత్ జనార్దనాథ్. సో ఇది ఒక చిన్న శ్లోకం లాంటిదన్నమాట. ఎవరెవరు ఏమేమి ఇస్తారు, ఎవరిని చేస్తే ఏమేమి ఇస్తారు అనేది ఇవన్నమాట. సో ఈ 3 అంశాలు నేను ఈరోజు వీక్షకులకి సమర్పిద్దాం అనుకున్నాను. సో మీ అందరికీ నేను ఈరోజు విషయాలను తెలియజేశాను. కాబట్టి తర్వాత మరొక మంచి అంశంతో మేబీ ఈసారి ఒక మంచి కథాంశం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. నా ముఖ్య ఉద్దేశం అదేనండి. అంటే
ఇప్పుడు తెలుగు భాష అని చెప్పన్నా అనుకోండి, మీ అందరికీ మళ్ళీ వ్యాకరణం చెప్తాడేమో, ఈయన సందులు సమాసాలు చెప్తాడేమో, గుణసంధి సవర్ణ దీర్ఘ సంధి అని చెప్తాడేమో, అలంకారం అర్ధాలంకారం శ్లేషాలంకారం అని చెప్పి చెప్తాడు. ఇలా కాదండి. ఇప్పుడు అది కాదు. మనకు తెలియాల్సింది ఏమిటంటే కొన్ని పదాలు, ఇప్పుడు మనం చాలా వరకు పదాలు మనకి కనుమరుగైపోతున్న పదాలు ఏవైతే ఉన్నాయో అవి జనాలకి తెలియపరచడం, మళ్ళీ ఒకసారి వీక్షకుల ముందుకు తీసుకొని రావడం, అదొకటి ముఖ్య ఉద్దేశం. అయితే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉంటాయి, ఏమిటి, జీవన విధానం ఎలా ఉంటుంది, ఏమిటి, ఇలాంటివి మన రోజు ఆచరించే విధానాల్లో ఎలాంటివి చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి వేరు సమకాలీన అంశాలని నేను ప్రస్తావిస్తానండి. ఇది తెలుగు భాషకు సంబంధించిందనంటే ఇదేదో వ్యాకరణం సంబంధించిన ఛానల్ అని చెప్పి అనుకోవద్దు పొరపాటున. నేను కూడా అవి ఎక్కువ లోతుగా వెళ్ళదలుచుకోలేదు ఆ విషయాల్లో. నేను ఓన్లీ ఇంతవరకే నేను పరిమితం అవుతాను. నాకు తెలిసిన పద్యాలు, శ్లోకాలు, వాటి అర్థాలు, నాకు తెలిసిన ధర్మం, నాకు తెలిసిన సంస్కృతి, నాకు తెలిసిన సంప్రదాయాలు, నేను అర్థం చేసుకున్న సంస్కృతి సాంప్రదాయాలు, సో ఇలాంటివన్నీ మీ ముందుకు తీసుకొస్తానండి. కాబట్టి ఇంతటితో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. తరువాతి వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ఓం నమో వెంకటేశాయ. కృష్ణం వందే జగద్గురు. స్వస్తి.